పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఒకవైపు కూలీ, మరోవైపు వార్2. ఈ రెండు సినిమాల జోరు ఆల్రెడీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన చిత్రాల వసూళ్లపై పడనుంది. ఒకటి సయ్యారా, రెండో చిత్రం మహావతార్ నరసింహ. ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర ఎదురు లేకుండా దూసుకుపోయాయి ఈ చిత్రాలు. 100 కోట్లు కొల్లగొడుతున్నాయి. ఈ దశలో వార్ సీక్వెల్, కూలీ సినిమాలు వీటి కలెక్షన్స్ కు ఎంతవరకు బ్రేక్ వేస్తాయి అనేది చూడాల్సి ఉంది. ఆగస్టు 15 వీకెండ్ కు ఇండియన్ సినిమా బాక్సాఫీస్ బిగ్గెస్ట్ క్లాష్ ను చూస్తోంది. బాలీవుడ్ నుంచి వార్2, కోలీవుడ్ నుంచి కూలీ బిగ్గెస్ట్ క్లాష్ కు దిగాయి. దీంతో నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో థియేటర్స్, స్క్రీన్స్ అన్ని కూడా కూలీ, వార్2 మూవీస్ తో ఫుల్ అయిపోయాయి. రెండు చిత్రాలు కలిపి తొలి రోజు వసూళ్ల వర్షం కురిపించబోతున్నాయి. అయితే ఆల్రెడీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి హిందీ చిత్రం సయ్యారా, కన్నడ యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ. ఈ రెండింటిలో సయ్యారా రన్ ఆల్మోస్ట్ ముగిసింది. కేవలం 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సయ్యారా ఎవరు ఊహించని విధంగా వరల్డ్ వైడ్ గా ఏకంగా 547 కోట్లు కొల్లగొట్టింది. న్యూ కమర్స్ టెరిఫిక్ ఫ్యూచర్ కు రెడ్ కార్పెట్ పరిచింది. ఇక జూలై 25 రిలీజ్ అయిన మహావతార్ నరసింహ కేవలం మౌత్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపించడం మొదలు పెట్టింది. బలమైన కంటెంట్ తో తెరకెక్కడం, అబ్బురపరిచే యానిమేషన్ విధానం ఈ సినిమాకు పాన్ ఇండియా ప్రేక్షకులను బాగా చేరువ చేశాయి. దీంతో 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మహావతార్ నరసింహ రీసెంట్ గానే బాక్సాఫీస్ దగ్గర 200 కోట్లు దాటింది. ప్రస్తుతం 300 కోట్ల వైపు పరుగు మొదలు పెట్టింది. ఈ దశలో కూలీ, వార్2 చిత్రాలు ఈ సినిమా కలెక్షన్స్ కు ఎంతవరకు బ్రేక్ వేస్తాయి, మహావతార్ 300 కోట్ల క్లబ్ కు చేరుతుందా లేదా అన్నది కొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. విక్రమ్ అంటే ప్రయోగాలు, విక్రమ్ అంటే కొత్తదనం, విక్రమ్ అంటే అపరిచితుడు. ఇలా విక్రమ్ ఒక ఇమేజ్ లో ఇరుక్కుపోయాడు. కానీ ఎన్నేళ్లు? అందుకే విక్రమ్ కూడా రూట్ మార్చాడు, కమర్షియల్ దారి పట్టాడు. ఆ విషయం వీరాధీరాసూర చూస్తే అర్థమవుతుంది. ప్రేక్షకులు ఆదరించారు, అందుకే పూర్తిగా కమర్షియల్ దారి పట్టాడు. నేను పక్కా కమర్షియల్ అంటున్నాడు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా విక్రమ్ స్పీడ్ పెంచాడు. కొత్త తరం దర్శకులతో కొత్త సినిమాలు ప్రకటిస్తున్నాడు. ఏడాది ప్రారంభంలో వీరధీర శూరగా మారి ఇంప్రెస్ చేశాడు విక్రమ్. ఇంకా ఈ చిత్రానికి ప్రీక్వెల్ బ్యాలెన్స్ ఉంది. వీరధీర శూరకు ప్రీక్వెల్ వచ్చే ముందు విక్రమ్ మొత్తం 3 కొత్త సినిమాలు కమిట్ అయ్యాడు. అందరూ కూడా యంగ్ అండ్ టాలెంటెడ్ మేకర్స్. ఆల్రెడీ మహావీరుడు దర్శకుడు మడోన్ అశ్విన్ తో సినిమా చేస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం విడుదలవుతుంది. ఇటీవలే 96 సత్యం సుందరం దర్శకుడు ప్రేమ్ కుమార్ తో మూవీ ఓపెన్ చేశాడు. ప్రేమ్ కుమార్ తన ఇమేజ్ కు భిన్నంగా విక్రమ్ తో యాక్షన్ ఫిల్మ్ తీస్తాడట. ఇక ఇప్పుడు పార్కింగ్ తో కోలీవుడ్ కు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన రామ్ కుమార్ బాలకృష్ణన్ తో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడు విక్రమ్. రామ్ కుమార్ ప్రస్తుతం సింబుతో మూవీ ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన తరువాత పార్కింగ్ డైరెక్టర్ తో అపరిచితుడు హీరో మూవీ ఉండనుంది. కూలీ క్రేజ్ పీక్స్ లో ఉంది. అడ్వాన్స్ బుకింగ్ లో వార్2 పై క్లియర్ డామినేషన్ చూపించింది. దీంతో లోకేష్ కనగరాజ్ పేరు మార్మోగుతోంది. స్టార్ హీరో చేతిలో ఉంటే చాలు, కనీ విని ఎరుగని క్రేజ్ చూపిస్తున్నాడు లోకేష్ కనగరాజ్. అలాంటి దర్శకుడు టాలీవుడ్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే అలాంటి ప్రాజెక్టు కూడా ఒకటి లోకేష్ చేతిలో ఉంది. అందుకోసం 2 స్టార్ హీరోలతో చర్చలు జరుపుతున్నాడు లోకేష్. తమిళ రాజమౌళి అంటూ సాక్షాత్తు రజనీకాంత్ చెప్పుకొచ్చిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. కెరీర్ బిగినింగ్ నుంచి అన్ని హిట్టే. తన పేరు మీదే ఒక యూనివర్స్. ప్రస్తుతం తమిళంలో నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు లోకేష్. అలాంటి దర్శకుడు టాలీవుడ్ వస్తే ఏ హీరో ఫ్యాన్స్ కైనా సరే పండగే. కానీ లోకేష్ డైరెక్ట్ చేయబోయే తెలుగు హీరో ఎవరు, ఆ ప్రాజెక్టు ఎప్పుడు ఉండబోతోంది అనే క్యూరియాసిటీ ఇప్పుడు టాలీవుడ్ లో బాగా కనిపిస్తోంది. ఒక ఖైదీ, ఒక మాస్టర్, ఒక విక్రమ్, ఒక లియో, ఇలాంటి చిత్రాలు లోకేష్ మాత్రమే తీయగలడు. స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్స్, వారి ఫ్యాన్స్ కు ఫెస్టివల్స్ తీసుకురాగలడు. అందుకే లోకేష్ తో వర్క్ చేసేందుకు తెలుగు హీరోలు చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే అందరికంటే ముందే ప్రభాస్ అండ్ రామ్ చరణ్ లోకేష్ తో కథా చర్చలు జరిపి ఉన్నారు. ఫ్యూచర్ లో తన ప్రాజెక్ట్స్ లైనప్ ను బట్టి రెబల్ లేదా మెగా పవర్ స్టార్ ఇద్దరిలో ఒకరితో లోకేష్ సినిమా చేసే అవకాశం ఉంది. నిజానికి తన పేరు మీద ఉన్న సినిమాటిక్ యూనివర్స్ లోనే ఒక తెలుగు హీరోకు ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాడు.
అంటే విక్రమ్, లియో, రోలెక్స్, ఖైదీ కథలోకి రామ్ చరణ్ లేదా ప్రభాస్ అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎప్పుడు అనేది లోకేష్ కు కూడా తెలియదు. ఎందుకంటే లోకేష్ చేతిలో ఇప్పుడు చాలా చిత్రాలు ఉన్నాయి. ఖైదీ 2 తర్వాత లోకేష్ తెలుగు ప్రాజెక్టు పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వార్ 2 విజయం అనేది ఎన్టీఆర్ కంటే కూడా హృతిక్ రోషన్ కు చాలా కీలకం. ఎందుకంటే వార్ 1 రిలీజ్ అయిన తర్వాత నుంచి హృతిక్ బ్లాక్ బస్టర్ కొట్టలేదు. మధ్యలో 2 చిత్రాలు చేశాడు, కానీ 2 కూడా హృతిక్ రేంజ్ మూవీస్ గా నిలవలేకపోయాయి. ఈ దశలో వార్ 2 ఘన విజయం గ్రీక్ గాడ్ కు మస్ట్ గా మారింది. 2019 అప్పుడు వార్ 1 రిలీజ్ అయింది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మల్టీ స్టారర్ మూవీ కావడంతో అంచనాలు భారీ స్థాయిలో కనిపించాయి. అందుకు తగ్గట్లే వార్ 1 హీరోలు పర్ఫామ్ చేశారు. దీంతో బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలైంది. దాదాపు 500 కోట్లు వసూళ్లు వచ్చాయి. వార్ రిలీజ్ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని హృతిక్ తమిళ సూపర్ డూపర్ హిట్ విక్రమ్ వేద హిందీ రీమేక్ లో నటించాడు. కానీ ఈ చిత్రం పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. లాస్ట్ ఇయర్ లో ఫైటర్ పేరుతో ఏరియల్ యాక్షన్ మూవీని రిలీజ్ చేశాడు. అయితే ఈ సినిమా కూడా జస్ట్ యావరేజ్ గా నిలిచింది. పఠాన్ తో 1000 కోట్లు కొల్లగొట్టిన సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ ను తెరకెక్కించినప్పటికీ ఫైటర్ కేవలం 350 కోట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇప్పుడు వార్ 2 తో హృతిక్ కంబ్యాక్ ఇస్తాడని, ఎన్టీఆర్ తో కలిసి బాలీవుడ్ కు 1000 కోట్లు కురిపిస్తాడని హిందీ ఇండస్ట్రీ చాలా ఆశలే పెట్టుకుంది. వార్ 2 టికెట్స్ కోసం ఇటు ఎన్టీఆర్ అభిమానులు, అటు హృతిక్ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. దీంతో తొలి రోజు వీరిద్దరూ కలిసి ఎంత కొల్లగొడతారు అనే చర్చ మొదలైంది. 100 కోట్లయితే ఖాయం. ఆ తర్వాత ఎంత అనేది మరికొద్ది గంటల్లో క్లారిటీ వస్తుంది. అయితే వార్ 2 ఇంత క్రేజ్ అందుకోవడానికి రీజన్ ఇదొక డెడ్లీ మల్టీ స్టారర్ మూవీ మాత్రమే కాదు, వార్ 2 హీరోల సిల్వర్ జూబ్లీ ఇయర్. అందుకే ఈ యుద్ధం మరింత రసవత్తరంగా మారింది. 2001లో హీరోగా ఎన్టీఆర్ జర్నీ మొదలైంది. ఆ ఏడాది ఏకంగా 3 చిత్రాలు విడుదలయ్యాయి. నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు టైగర్. వెంటనే స్టూడెంట్ నంబర్ 1 తో బిగ్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత కెరీర్ లో వెనుతిరిగి చూసుకుంది లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ నుంచి యంగ్ టైగర్ వరకు ఎదిగాడు. 25 ఏళ్ల సినిమా జర్నీలో ఎన్టీఆర్ పేరుకు తగ్గట్లే తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. వెండి తెరపై ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసి అబ్బురపరిచాడు. తెలుగునాట అత్యుత్తమ నటుల్లో ఒకటిగా నిలవడం మాత్రమే కాదు, పాన్ ఇండియా స్టార్ గా, గ్లోబల్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం వార్ 2 తో హిందీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. వార్ 2 లో నటిస్తోన్న మరో హీరో హృతిక్ రోషన్ కు కూడా ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్. సరిగ్గా 25 ఏళ్ల క్రితం కహోనా ప్యార్ హై మూవీతో హీరోగా డెబ్యూ ఇచ్చి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర గ్రీక్ గాడ్ గా ఎదిగాడు హృతిక్. ఒక సినిమాలో 2 స్టార్ హీరోలు, పైగా ఇద్దరూ కూడా సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకోవడం వార్ 2 ను మరింత స్పెషల్ గా మార్చింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి వండర్ జరుగుతుంది.